హాయ్ గాయ్స్, హాయ్ ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్తున్నాం మనం? 31st ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏంటి నా మొహాలు చూస్తున్నారు? ఒకళ్ళని ఆన్సర్ ఇవ్వండి. ఎక్కడికి? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తున్నాం. 31st ఆఫ్టర్నూన్. సో నైట్ పార్టీ కోసం అని షాపింగ్కి వెళ్తున్నాం. నేను, మా పాప, మా హస్బెండ్ అందరం వెళ్తున్నాం. సో ఏంటి షాపింగ్ అని చెప్పి గిటార్ సెంటర్కి తీసుకొచ్చింది అనుకుంటున్నారా? ఇది కూడా షాపింగే అండి. ఈరోజు 31st కదా. సో ఈరోజు నైట్ అయితే ప్రైవేట్ పార్టీ ఉంది. దానికోసం డీజే రికార్డింగ్ అండ్ మ్యూజిక్ స్టఫ్ అన్నీ కొనుక్కోవాలి. ఇది ఒక ప్రైవేట్ పార్టీ అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. సో ఆ పార్టీకి సంబంధించిన స్టఫ్ తీసుకోవడానికైతే ఈ మ్యూజిక్ సెంటర్కి వచ్చాను. ఇక్కడైతే స్టూడియో క్లాసెస్ జరుగుతాయి అన్నమాట. కొన్ని ఫ్రీ లెసన్స్ కూడా ఉంటాయి. పియానో అండ్ గిటార్ అయితే కొన్ని లెసన్స్ ఫ్రీగా చెప్తారు. సో నేనైతే ట్రై చేశాను ఇక్కడ పియానో వాయించడానికి. సో ఫర్దర్గా మీరు కూడా వింటారు. ఐ థింక్ నాకైతే నచ్చింది నేను ప్లే చేసిన పియానో. మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. అలాగే స్టోర్ కూడా చూసేయండి. ఇది చాలా పెద్ద స్టోర్. మోస్ట్లీ చాలా క్విక్గా కవర్ చేశాను నేను. మీకు డీటెయిల్గా కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. అండ్ నేనైతే షాపింగ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఇక్కడ కావాల్సిన స్టఫ్ అంతా నేను కార్లో పెట్టేసుకున్నాను. అండ్ షాపింగ్కి వచ్చి నాకు కావాల్సిన న్యూ ఇయర్ అవుట్ఫిట్ అయితే చాలా క్విక్గా డిసైడ్ అయిపోయాను. అలాగే దారిలో డామినోస్ ఆర్డర్ చేసుకున్నాను బాగా ఆకలిగా ఉంటే. సో అలా రెడీ అయిపోయి మేమైతే ఫస్ట్ ఫైర్ వర్క్స్ జరుగుతాయన్నమాట ఆస్టిన్ డౌన్ టౌన్లో. దానికోసం అయితే వెళ్ళాము. సో 11 o'clock అవుతుంది. ఇంకా ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ కాలేదు. ఆ స్ట్రీట్స్లో స్టార్ట్ అయ్యాయి కానీ యాక్చువల్ డౌన్ టౌన్లో ఇలా వాటర్లో రిఫ్లెక్ట్ అయ్యే ఫైర్ వర్క్స్ ఉంటాయన్నమాట. అదైతే స్టార్ట్ కాలేదు. పార్కింగ్ ప్లేస్ దొరకడానికి ఆల్మోస్ట్ 1.5 hours పైన వెయిటింగ్ టైం ఉందని చెప్పారు ఫ్రెండ్స్. సో మేమైతే టైం వేస్ట్ చేయకుండా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ప్రైవేట్ పార్టీకి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 11:59 అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్! సెలబ్రేషన్స్లో కూడా క్వశ్చన్స్ అయితే కంపల్సరీ కదా. సో ఐ థింక్ మీకైతే 2 questions వచ్చి ఉండాలి. దానికైతే నేను ముందుగానే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి, ఈవెన్ దో మేము 11:59కి వచ్చినా సరే ఈ మ్యూజిక్ సెటప్ అంతా మేమే కొన్నాము. సో అది మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాము. సో వాళ్ళు ఇదంతా సెటప్ చేసుకున్నారు. అది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చి 12 o'clockకి కట్ చేయాల్సిన కేక్ కొంచెం లేట్గా కట్ చేసామండి. ఆల్మోస్ట్ 12:20 అయింది. 12 o'clock కాదు. మేమైతే మా లవ్డ్ వన్స్ అందరికీ హక్ చేసుకుని ఇలా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఐ హోప్ మీరు కూడా మీ లవ్డ్ వన్స్తో ఇలా హ్యాపీగా 2025 అంతా హ్యాపీగా డాన్స్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఫర్దర్ సాంగ్స్ అన్నీ ఇలా డీజేతో ఎంజాయ్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. This is the private party.